సైలెంట్‌గా వచ్చిన ఈ మూవీ అందరిని సర్ప్రైజ్ చేసిందని చెప్పుకోవాలి. అదే విజయ్ ఆంటోనీ నటించిన భద్రకాళి మూవీ. ఈ మూవీ రివ్యూని స్పాయిలర్స్ లేకుండా చెప్పేస్తా, మొత్తం లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు వాల్ పోస్టర్. నేను మీ విష్ణు చరణ్. మీకు వీడియో ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక స్పాయిలర్స్ లేకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఒక లో క్యాస్ట్లో పుట్టిన అబ్బాయి పొలిటికల్ బ్రోకర్గా మారి టోటల్ పొలిటికల్ సిస్టమ్ని మార్చేస్తాడు. అది ఎలా మార్చాడు అన్నదే ఈ మూవీ స్టోరీ. ఇక ఈ మూవీలో హీరో విషయానికి వచ్చేస్తే విజయ్ ఆంటోనీ యాజ్ యూజువల్ ఇరక్కొట్టేశాడు. సో ఆయన గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనం స్క్రీన్లో చూస్తేనే అర్థమైపోద్ది. ఇక హీరోయిన్ కూడా తన పాత్రకు తగ్గట్టే చేసింది. చాలా తక్కువ సేపు ఉంటుంది, బట్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, అది మీరు మూవీకి వెళ్ళైతే చూడొచ్చు. ఇక బీజిఎం సాంగ్స్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీని ఎక్కడ కూడా డిసప్పాయింట్గా చేయకుండా ఉండడానికి కారణం బీజిఎం. చాలా ఎఫెక్టివ్గా మూవీ స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగా అయితే బీజిఎం ఉంటుంది. సాంగ్స్ కూడా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయవు, స్టోరీకి తగ్గట్టే ఉంటాయి. ఇక మెయిన్ పాజిటివ్స్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పాజిటివ్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది, మనల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయదు. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత హీరో చిన్నప్పటి క్యారెక్టర్, హీరోతో పాటు ఒక పెద్ద ఆయన ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఎపిసోడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మూవీ స్టోరీ లైన్ మనం గెస్ చేసేస్తాం ఫస్ట్ హాఫ్ అయిపోగానే, అదే ఈ మూవీకి నెగిటివ్. ఇంతకీ మీరు ఈ మూవీకి టికెట్ పెట్టి వెళ్ళొచ్చా, ఆ టికెట్కి వర్త్ అయ్యే మూవీ అంటే ఖచ్చితంగా వర్త్ అని చెప్తాను. కాకపోతే టైప్ ఆఫ్ ఆడియన్స్ మారిపోతారు, మీకు నచ్చే జానర్స్ని బట్టి మారిపోతుంది. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అయినా కూడా పొలిటికల్ ఎలిమెంట్స్తో పాటు న్యాచురల్ ఎలిమెంట్స్ కూడా మన సమాజంలో జరిగే అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. సో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి ఇంతకుముందే, కాకపోతే ఈ మూవీ ఇంకొంచెం కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఒక మంచి మూవీ చూడాలి, ఏదైనా ఒక మూవీ చూడాలనుకుంటే మాత్రమే వెళ్ళండి. ఏదో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మటుకు ఖచ్చితంగా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. లో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళండి, ఖచ్చితంగా నచ్చుద్ది. సో అది గైస్ ఈ వీడియో స్పాయిలర్స్ లేకుండా భద్రకాళి మూవీ రివ్యూ. మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.